హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అఖిల నాగేందర్. ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నా వీడియో కనుక మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. పెసరపప్పు గారెలు ఎవరికైనా ఇష్టం లేని వారు ఉంటారా? చికెన్ కర్రీలో ఈ గారెలు చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా చికెన్ కర్రీలో ఈ గారెలు తిన్నారా? ఎప్పుడైనా తింటే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా నేనైతే 2 కప్పుల పెసరపప్పును తీసుకున్నాను. పెసరపప్పులో ఏమైనా రాళ్ళు లాంటివి ఉంటాయి కదా, ఒకసారి చూసి యూజ్ చేయండి ఫ్రెండ్స్. 2 కప్పులు తీసుకున్న పెసర్లలో నీళ్లు పోసి కడగండి. డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది కదా. నేనైతే నీళ్లు పోసి బాగా క్లీన్గా వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ పెసర్లను 2-3 సార్లు బాగా కడగాలి నీళ్లతో. ఈ కడుక్కున్న పెసర్లను నీళ్లు పోసి 8 గంటలు నానబెట్టుకోవాలి. పెసర్లు మంచిగా నానబెట్టుకుంటే బాగుంటుంది గారెలు చేసుకోవడానికి. నేను చేసే ప్రాసెస్లో ఒకసారి చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, పెసర్లు ఎంత బాగా నానిపోయాయో. ఇలా నానిపోయిన పెసర్లను ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు నీళ్ళు ఏమీ పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. అయితేనే గారెలు క్రిస్పీగా వస్తాయి. ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టుకోండి. అంతా పట్టుకున్న తర్వాత మిక్సీలో 4-5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, చిన్న అల్లం ముక్కను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మిక్సింగ్ బౌల్లో. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. చిన్న పిల్లలు ఉంటే కరివేపాకు, కొత్తిమీర అవన్నీ తీసేస్తారు కదా, మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఇందులోనే ఆనియన్ ముక్కలు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. మిక్సీ పట్టుకొని పెసరపప్పు మిక్సీ పట్టుకున్న దాంట్లో కలుపుకోవాలి. కొంచెం సాల్ట్, కొద్దిగా జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇదంతా మంచిగా పట్టేలా మొత్తం కలుపుకోవాలి పిండిని. మంచిగా కలుపుకుంటే ఉప్పు అవన్నీ కూడా మంచిగా పడతాయి కదా. కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టి బాగా హీట్ చేసుకోవాలి. ఒకసారి పిండిని ఇలా ప్రెస్ చేసుకొని మంచిగా పల్చగా ప్రెస్ చేసుకొని హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి. చిన్న చిన్నగా ఒత్తుకొని చేతి మీదనే ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్గా ఉంటుంది కదా, కాబట్టి కొంచెం వేసుకునేటప్పుడు గారెలు జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ బాగా హీట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇలా 2 పక్కల తిప్పుకొని మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి. అచ్చం మనం బయట తీసుకున్న గారెల్లాగానే బాగుంటుంది ఫ్రెండ్స్. మొత్తం ఈ కలర్లో రాగానే గారెల్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఆనియన్ వేసుకొని గారెలు తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా పెసర గారెలు ఇలా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.